జగిత్యాల కాంగ్రెస్ లో కల్లోలం కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎం దగ్గర పంచాయతీ ఉంది. ఒక బస్సు 3 కార్లలో హైదరాబాద్ బయలుదేరారు నేతలు. నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందని, ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు జగిత్యాల నేతలు. ఇప్పటికే స్థానిక నేతలతో మాట్లాడారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇవాళ జగిత్యాలలోనే ఎమ్మెల్యే ఉన్నారు. నేతల్ని తీసుకుని సీఎం దగ్గరికి వెళ్ళనున్నారు మంత్రి అడ్లూరి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సంపత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, ఏ ఎజెండాతోటి వీళ్ళకి ఏ నామినేటెడ్ పోస్టులు ఆశించి సీఎం దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళంతా? అంటే ముఖ్యంగా జగిత్యాల కాంగ్రెస్ లో మాత్రం ముసలం మొదలైంది. సీనియర్ సంబంధించిన నేతలకు కార్యకర్తలకు నామినేట్ పోస్టులు రావట్లేదు. ఇదే అంశాన్ని కూడా మంత్రి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవంగా నిన్ననే సాయంత్రం అక్కడికి వెళ్ళాలి, కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు. ఈరోజు సుమారుగా 70 మంది కూడా జగిత్యాల నుంచి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా హైదరాబాద్ వెళ్లి సీఎం ను కలున్నారు. అయితే సీనియర్ నేతలకు సరిగా పట్టించుకోవట్లేదు, సీనియర్ నేతలకు నామినేట్ పోస్టులు ఇవ్వట్లేదు, పార్టీలు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేని కూడా మొన్నటిదాకా జీవన నిర్వహణ జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ తాజాగా కొంతమంది నేతల మధ్య వారైతే కొనసాగుతుంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించిన వ్యక్తులకు మాత్రమే నామినేట్ పోస్టులు వస్తున్నాయి. చాలా రోజుల నుంచిగా పనిచేస్తున్న కాంగ్రెస్ నేతలకు కానీ కార్యకర్తలకు నామినేట్ పోస్టులు రావట్లేదని చెప్పి కొంత ఆవేదన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే లక్ష్మణ్ కుమార్ తీసుకువెళ్లి ఇక్కడ మీకు ఎదుర్కొంటున్న సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి సీఎం దృష్టికి చెప్పే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి సాయంత్రం అక్కడ ఏం మాట్లాడుతూ కొంత ఆసక్తి అయితే కనబడుతుంది. ఎందుకంటే సుమారుగా 2-3 ఏళ్లుగా పనిచేస్తున్నాం, పార్టీలో పనులు చేసినప్పటికీ ఈ మధ్య కాలంలో వచ్చిన వారికి మాత్రమే పోస్టులు దక్కుతున్నాయి. కాబట్టి తమకు నామినేట్ పోస్టులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కూడా చెబుతున్నారు. ఎందుకంటే జూన్ లో మళ్ళీ ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత కొత్త వారికి నామినేట్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ లో పనిచేసిన వారికి మాత్రమే నామినేట్ పోస్టులు ఇవ్వాలి ఒక ప్రధాన డిమాండ్. 70 మంది నేతల కార్యకర్తలందరూ ఇంతకుముందే జగిత్యాల నుంచి హైదరాబాద్ కు తరలి వెళ్లారు. సంపత్.